ఈ సంవత్సరము అఖండ శుభ ఫలితాలు ఇచ్చే రాశులు వృషభ రాశి వారికి ఈ పరాభావ నవ సంవత్సరం వీరికి నిస్సందేహంగా స్వర్ణయుగం అని చెప్పవచ్చును. ఇక మిథున రాశి వారికి ఇది ఆర్థికాభివృద్ధికి మారు పేరుగా నిలుస్తుంది. కన్యా రాశి వారికి గ్రహాలు వరాల మూట విప్పబోతున్నాయని తెలుసుకున్నాం కదా. అట్లాగే తులారాశి వారికి ఇది విజయనామ సంవత్సరం అని చెప్పవచ్చును. వృశ్చిక రాశి వారికి కష్టాలు మంచు కొండల్లా కరిగిపోయి అఖండ రాజయోగాన్ని ఇస్తాయి. ఇక మకర రాశి వారికి గ్రహాలన్నీ అనుకూలంగా క్యూ కట్టిన స్వర్ణయుగంగా చెప్పవచ్చును. ఇక మధ్యమ ఫలితాలు కలిగే రాశులు మేషము మిశ్రమము నుండి అద్భుతమైన మార్పు దిశగా సాగుతుంది. ఇక కర్కాటక రాశివారు రాజయోగం మరియు వ్యక్తిగత సవాళ్ళు రెండూ మిళితమై ఉంటాయి. ఇక మీన రాశి వారికి ఒక చేత్తో శని పరీక్ష పెడితే మరో చేత్తో గురువు మార్కులు వేసే విచిత్రమైన సంవత్సరంగా ఈ మీనరాశి వారికి చెప్పవచ్చును. ఇక పరీక్షాకాలం అనగా ఓర్పు అప్రమత్తత అవసరమైన రాశుల వారు సింహరాశి వారు. గ్రహాలు సహనానికి పరీక్ష పెడుతున్నాయి. ధైర్యమే ఆయుధం కావాలి ఈ సింహరాశి వారికి. ఇక ధనుస్సు రాశి వారు అత్యంత అప్రమత్తత అవసరమైన అగ్ని పరీక్షాకాలము. ఇక కుంభరాశి వారు ఓర్పు సహనము పరీక్షించే సమయం ఈ కుంభరాశి వారికి. శుభం. ఈ శ్లోకాన్ని నేను చెప్తుంటాను, మీరందరూ కూడా చదవాలి. తత్ప్రసాదాత్ సుఖం యాతు వత్సరోయం శుభోస్తునః లోకా స్వస్థ నిరాతంక భవంతు సకలా సదా సర్వే జన సుఖినో భవంతు సమస్త సన్మంగళాని భవంతు.